మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ నటులు, రాజకీయ నాయకులు బాబు మోహన్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. చాలా మేము చూడటం చాలా సంతోషంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక మినిస్టర్ సార్ ఆయన. అవును. అందువల్ల కొద్దిగా రాజకీయాల విషయంపై ఆంధ్రప్రదేశ్ గురించి అడదాం అనుకుంటున్నాను నేను. మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయ్యారండి. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కొద్దిగా ఆయనతో ఉన్న పరిచయం అట్లా ఒకసారి తెలుసుకుందాం. అదంతా ఒక కుటుంబం అండి. చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అంతా ఆల్ హీరోస్ మా ఫ్యామిలీ. అంటే మీరు ఒక సినిమాలో యాక్ట్ చేశారు. అప్పుడు ఏంటంటే ఆయన మొట్టమొదటి సినిమా అండి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి దాంట్లో అంటే మొట్టమొదటిగా కొద్దిగా ఆవేశంగా ఉండేవారని ఇది ఉంది. ఇప్పుడు కొద్దిగా ఏమో మీకు తెలుసాయి, మా దగ్గర ఏముండదు. మేమంతా అన్నదమ్ముల్లాగా చాలా ఫ్యామిలీ మెంబర్స్గా ఉంటాము. మెగాస్టార్ చిరంజీవి గారు మేమే ఆడుకుంటాము. అవునండి. మాకు అవన్నీ ఉండవు. మీకు అట్లా కనపడతాయి, తెల్లగా పచ్చగా. నేను సినిమాలో చెప్పినట్టుగా నీళ్లు ఎర్రగా ఉన్నాయంటే అన్నాన్ని అడుగుతా కదా మా కోడని, అట్లా కనపడతాయి. మీకు మాకు కనపడవు. అట్లా మాకు దగ్గర ఉండవు అవన్నీ. ఇక్కడ డిప్యూటీ సీఎం అయ్యారండి. అంటే అందరూ ఊహించారే. అంటే ఏదన్నా ఎందుకు కాకూడదండి? ఎందుకు కాకూడదు? డిప్యూటీ సీఎం అదే అయ్యారండి. అందుకనే అయ్యారంటే ఎందుకు కాకూడదు అంటున్నా. ఏం తక్కువ అని. ఆరానాల కూలి అంజయ్య గారే, టంగుటూరు అంజయ్య గారు సీఎం అయ్యారు. చదువుకున్నాడు, మేధావి, సినిమా స్టారు, వాళ్ళ అన్నకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇది పెద్ద ఆశ్చర్యమైంది ఏం కాదే. అవునండి. అదృష్టం కలిసి వచ్చింది, అయ్యాడు. అంటే అంతకుముందు 2 చోట్ల ఓడిపోయారని కొద్దిగా అందరూ భయపడ్డారు. కానీ ఏమండి, ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళే ఓడిపోయారు. ఎన్టీ రామారావు గారు నా దేవుడు ఓడిపోయారు సెకండ్ టైం. ఓటములు గెలుపులు ఇవన్నీ దైవాధీనాలు. దానికి సొంత క్యారెక్టర్కు, కొంత క్యాలిబర్కు ఇది సంబంధాలు ఉండవండి. అది ఆ టైంలో, ఆ సిచ్యువేషన్లో, ఆ సిచ్యువేషన్ బట్టి ఓటేస్తాడు. దానికను మా భవిష్యత్తుకి లింక్ పెట్టి ఇక డౌన్ అయిపోయింది పవన్ కళ్యాణ్ పని, బాబు మోహన్ పని, అది కాదండి. అక్కడ గెలుపు ఓటంలో దైవాధీనాలు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఓడిపోవటం తమాషా. ఒక పార్టీని స్థాపించి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయి నేషనల్ పార్టీని అసలు ప్రతిపక్షం లేకుండా చేసి, అట్టనే అక్కడ కరుణానిధి గారు, అక్కడ అట్లనే జయలలిత గారు. మాకుండేది మాకుంటుందండి. కానీ ఓటర్ తీర్పు, దానికి మా జీవితాలకు ముడిపెట్టకండి, మాకు సంబంధం లేదు. అదే ఇదే. అంటే ఆయన 27 సీట్లు తీసుకున్నప్పుడు అందరూ బాధపడ్డారు ఆయన అభిమానులు. 21 ఏంటంటే ఏంటి మీ స్ట్రెంగ్త్ ఎక్కువ తీసుకోవాలి, 50-60 తీసుకోవాలి, ఏంటి 21 అని అనుకున్నారు. చాలా మంది అలిగారు కూడా అండి. ఆయన అనుకున్నాడు అనుకున్నాడు. ఈ ప్రశ్న వాడిని ఎవడనుంటే అడగండి, నాకు సంబంధం లేదు. నేను ఓటు కూడా వేయలేదు పాపం. ఎందుకంటే ఈ రాష్ట్రం వేరు, ఆ రాష్ట్రం వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు, అక్కడ పరిస్థితులు వేరు. ఆయన 21 తీసుకున్నాడు, 21 గెలిచాడు. 100% గెలవద్దంటారా? గెలవటం మంచిదేందంటారా? అందుకనే నేను వద్దన్నా. ఆయన ఏమంటారంటే ఆయన అభిమానం ఎక్కువ కావాలి కోరుకున్నారు పాపం. కోరుకుంటేనే అవుతుందండి. కోరుకున్నారు కనుకనే ఓటేశారు. ఒక్కడు అందరి తరపున, మొత్తం ఆంధ్రప్రదేశ్ అందరి తరపున ఒక్కడు ఓటేసు కాదు కదా. అవునండి. ఎన్ని లక్షల జనాభా ఉంటే, ఎన్ని లక్షల ఓటర్లు ఉంటే అన్ని లక్షల ఓట్లు ఆడమగ వేయాల్సిందే కదా. అవునండి. అందరి అభిమానం ఉంది కనుక అన్నీ గెలిచారు. ఆయనకి ఎన్ని సీట్లు ఇచ్చారో అన్నీ గెలిచారు, ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ. ఇప్పుడు ఏమంటారు దానికి? ఇప్పుడు అవునండి. అంటే ఊరికి మీ దృష్టి తీసుకొస్తా. నా దృష్టికి ఎందుకు సార్? నేను ఓటేయలేదు కదా పాపం. నాకు సంబంధం లేని అడిగితే ఎట్లా? సంబంధం ఉన్నాయి, అడగండి. ఇక ఈ అంటే ఎందుకు ఓడిపోయారు, ఎందుకు గెలిచారు, ఇవన్నీ కూడా ఏమన్నా మీకైనా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? అన్న నేను పైకి పోయి ఆ దేవుణ్ణి అడిగి ఏమన్నా ఉంటే తీసుకొచ్చి దాంట్లో పెట్టి చూపిస్తా మీకు. వద్దు సార్, ఈ ప్రశ్నలు వద్దు సార్. ఇప్పుడు మీకేం కావాలో అడగండి. ఇప్పుడు ఇంకా మీరు పాలిటిక్స్ నేను ముందే చెప్పిన, ఆ రాష్ట్రం వ్యవహారం నన్ను అడిగితే నేను చెప్పకూడదు. మీకు అవి తెలిసి ఉండాలి ఆ ప్రశ్న ఇష్టం. అయితే ఇక తెలంగాణ రాష్ట్రాల గురించి అడుగుతాండి. కొద్దిగా ఎలా ఉంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఎలా ఉంది మీ దృష్టిలో? నిన్ననే పురుడు పోసుకున్నారు. నిన్ననే ఇంకా 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 కోరుకోలేదు కూడా. కింద మీద అవుతున్నారు. అప్పుడే ఏమైంది పీటీ ఉషలాగా ఉరకట్లేదంటే కరెక్ట్ కాదు. నిన్ననే మా తమ్ముడే, మా సోదరుడే రేవంత్ రెడ్డి గారు. అంతా నేను మినిస్టరు, ఆయన ఎమ్మెల్యే.
ఇంకా అప్పుడే అక్కడి దాకా రాలేదండి. ఈ ప్రశ్న మళ్ళా ఎలక్షన్లకు పోయేటప్పుడు అడగాల. అది ఇక మరి ఆయనకు చాలా టైం ఉంది ఇంకా. బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉందంటారు ఇక్కడ? ఎలా ఉందో మీకు తెలిసి ఉండాలి కదా, నన్ను అడుగుడు కాదు కదా, నేను కాదు కదా బీఆర్ఎస్ను ముంచినా తెలిసినా నేను కాదుగా. అవునండి, అంటే ఏం లేదండి, ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంచి పవర్ వచ్చింది, మళ్ళీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలు లేరు. నేనెవరిని చెప్పడానికి అంటున్నా, మీకు అర్థం కావట్ల పాయింట్. బీఆర్ఎస్ ఏమైద్దో, ఉంటుందా పోతుందా, మునుగుద్దా తేలుద్దా, నేనెవరిని చెప్పడానికి. అంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఏమవుతుంది, నాకు సంబంధం లేదు సార్. అది మీరు కేసీఆర్ని అడగండి, అందరు పోయారు కదా ఏంటి ఆయన బతుకని, వాళ్ళ అబ్బాయిని అడగండి, నాకు సంబంధం లేదు. అందుకనే వద్దన్నా నేను. అవునండి, ఇట్లే ఉంటాయి ఆన్సర్స్, మీ ఇష్టం. ఇంకేం సార్, అంటే రాజకీయాలుగా అంటే టెలిఫోన్ ట్యాపింగ్ అని అలా, అంటే ఊరికి అది విషయం ఏంటంటే మీరు కూడా మినిస్టర్గా చేశారు కాబట్టి కొద్దిగా తప్పు ఒప్పు ఏదో జరుగుతుంటుందండి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇది పరాకాష్ట అండి. ప్రజలు మమ్మల్ని పరిపాలించు, మాకు మంచి పరిపాలన ఇవ్వు, మా బతుకులు కాపాడు, మా బతుకులను బాగు చేయి అని ఓట్లేస్తే టెలిఫోన్లు ట్రాపింగ్లు చేసుకుంటా, ఈ అన్నో షాపులు పట్టుకుంటా, గోళాలేసి ఫామ్ హౌస్లో పండుకుంటా కాదండి. అది ప్రజాస్వామ్యం అనబడదు. ట్రాపింగ్లు ఏంటండి, ఎంత దుర్మార్గం ఉండేది. దానికి ఫలితం అనుభవిస్తున్నారు కదా, ఇచ్చారు కదా. ఏ ప్రజలైతే ముఖ్యమంత్రిని చేశారు ఆ ప్రజలు తీర్పు ఇచ్చారు కదండి. అవునండి, నేను కాదు, ప్రజలు ఇచ్చారు. అది మీకు తెలిసి ఉండాలిగా ప్రజలు ఏం తీర్పు ఇచ్చారో. మళ్ళీ నన్ను అడగటం ఎందుకు, నేను ప్రజల తరపున ప్రతినిధి కాదు కదా. అంటే మీరు రాజకీయ మినిస్టర్ గా చేశారు కాబట్టి చేశాను, చాలా సిన్సియర్ అండి. ఎందుకంటే దానికి దీనికి సంబంధం లేదు సార్. అవునండి, నా పరిపాలన గురించి అడగండి, నా పరిపాలన లోపాలు ఉంటే అడగండి, దేవుడు అంటారు. అక్కడ ఏంటి సార్, అప్పుడు మీరు అప్పుడున్న రాజకీయాలు ఒకసారి చెప్పండి సార్, మీ అనుభవం మినిస్టర్గా. ఇవాళ ఉన్న రాజకీయం వాళ్ళు ఉంటుంది సార్, రేపు వచ్చే రాజకీయం రేపు వస్తుంది సార్. పర్మనెంట్గా అదే ఉండదు సార్, సాపేసుకొని పండుకోదు సార్. మనుషుల తత్వాలు, మనుషుల వాళ్ళ వాళ్ళ డెసిషన్ మేకింగ్ కూడా ఒక్కొక్క లీడర్ది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకే రకంగా అందరి మైండ్ ఉండదు, ఒకే రకంగా అందరి డెసిషన్ ఉండదు, ఒకే రకంగా అందరు మనుషులు కూడా ఉండరు. రంగు, రుచి, వాసన అన్నీ కాకుండా ఒక మనిషికి అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. క్యాలిక్యులేట్ చేసి ఒకే పదంతో చెప్పండి అంటే అది సాధ్యం కాదు. మీరు ఒక సంవత్సరం పెట్టుకోవాలి, మీ టీవీ పెట్టుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క మనస్తత్వం గురించి అడిగితే చెప్తాం. అవునండి, అది ఏం లేదు, ఎందుకంటే మీరు మా టైం చాలా విలువైంది. మినిస్టర్కి దానికి సంబంధం లేదు. అప్పుడు అనేది ఏంటంటే అప్పుడు పరిస్థితులు చాలా చిన్నగా వర్క్ చేశారు. మీలాంటి వాళ్ళు డబ్బులు సంపాదన గురించి ఆలోచించలేదండి, పేరు గురించి, ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశం అండి. అవును, ఇప్పుడు రాజకీయాలకు కూడా దేశంతో మారిపోయిన, జైలుకి వెళ్తున్నారు. అది నాకు సంబంధం లేదు. పోయేటోడు పోతాడు, మంచి చేసినోడు మంచోడు అనిపించుకుంటాడు, జైలుకు పోయేటోడు జైలుకు పోతాడు, ఓడిపోయి ఇంట్లో కూర్చుంటాడు. వాళ్ళు చేసిన వాళ్ళ వాళ్ళ పనులను బట్టే ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుందండి, ప్రజల ట్రీట్మెంట్. మీరు అది తెలుసుకోవాలా. అవునండి, నన్ను అడుగుడు కాదు, నేనెవరిని మీకు చెప్పడానికి. అంటే మీ అభిప్రాయం, నా అభిప్రాయం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరేంటంటే ఒక లేబర్ మినిస్టర్గా చేశారండి. లేబర్ అండ్ ఫ్యాక్టరీస్, లేబరేజ్ ఫ్యాక్టరీస్ మీ ఆధ్వర్యంలో 400 ఫ్యాక్టరీస్ పైన ఉంటాయండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు మీరు నాకు తెలిసినంత నేను అడిగానండి, అడిగితే చాలా సిన్సియర్గా వర్క్ చేశారు, చాలా మంచి పేరు. అంటే ఆయన పేరు ప్రఖ్యాతి గురించి పాటుపడ్డారు కానీ ప్రజలకు సేవ చేయాలనుకున్నారు. కానీ మీరు అడుగుతారని నేను ఓహో అని పనిచేయలేదు సార్. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళు నాకు ఓటేసి గెలిపించినందుకు 3 సార్లు ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా కానీ నేను 100% ముందు ఆత్మ పరిశీలన, ఆత్మ ఒప్పుకోవాలి కదా. నేను 100% ప్రజలకు న్యాయం చేశాను, ప్రజలు అడిగింది చేశాను, ఏది అడిగితే అది. ఇక అసలు ఇంకొక కోరిక చెప్తే ఆశ్చర్యపోతారు. నేను మన గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్కి పోతున్నాను. రింగు రోడ్డు శంషాబాద్కే ఉండాలన్నా, నా కాన్స్టిట్యున్సీకి ఎందుకు ఉండకూడదు అనుకున్నా. ఒక రోజు పోతూ మెడ్రాస్ పోయినా రావటం ప్రపోజల్ పెట్టినా నా కాన్స్టిట్యున్సీ చుట్టూ 6 lanes రోడ్డు, రింగ్ రోడ్ వేసి పారేసిన. నేను ఏమనుకుంటే అది చేసిన, ఏమనుకుంటుంది. నాకు ముఖ్యమంత్రులు నేను చెప్పింది మంచి ఆలోచన అన్నారు, నాకు ఇచ్చారు, చేశారు. అంటే నాలాగనే అందరూ చేస్తారని నేను అనుకోను కదా.
లేకుంటే నాకంటే ఇంకా బాగా చేసేటోళ్ళు కూడా ఉండొచ్చు కదా. మన చేతుకున్న వేళ్ళే ఈక్వల్గా ఉండవు సార్. మనుషుల తత్వాలు, మనుషుల భావాలు, మనుషుల బిహేవియర్ ఒకే రకంగా ఎందుకు ఉంటుంది? ఉండదు. ఇక ఆ టైంలో ఎంత ఖర్చు అయ్యేది అంటే ఊరికి నేనండి అప్పుడు ఏ ప్రజలు ఖర్చు? ఇప్పుడున్న అంటే ఒక ఎమ్మెల్యేగా నిలబడినందుకు కంటెస్ట్ చేశారు కదా. నేను ₹1 కూడా ఖర్చు పెట్టలేదు ఎలక్షన్లో. 1 రూపీ. అంటే 3 సార్లు నిలబడ్డారు. 3 సార్లు గెలిచాను, నిలబడ్డాడు కాదు. అవును 3 సార్లు గెలిచారు. అవునండి. ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. నేను ₹1 కూడా ఓటు కోసం ఖర్చు పెట్టలేదు. భోజనాలు నా కోసం వచ్చిన వాళ్ళను గౌరవంగా చూసుకోవటం, 3 రకాల నాన్ వెజ్లు, కథ వ్యవహారం, 500, 1000 ఎంతమంది వస్తే అంతమంది. నేను ఎటు పోయినా 500-600 మందికి భోజనం రెడీ అయి ఉండేది. ఉమ్, నా డబ్బులు, జనం మీద వసూలు చేసినవి కాదు. అవును మీ సొంత డబ్బులతో. హ్యాపీగా భోజనం చేయాలా, నాతో పాటు ఉండాలా, నేను చేసిన చూడాలా, వెళ్ళిపోవాలా. ఉమ్, అది నా ఇష్టం, నా ఇష్టపూర్తిగా చేసింది. మంది డబ్బులతో చేసింది కాదు, కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు అడుక్కొని చేసింది కాదు. అప్పుడు ఏమైనా విశేషాలు అంటే మీ అనుభవాలు అంటే యాజ్ ఎ మినిస్టర్గా ఎమ్మెల్యేగా ఏమైనా మీ అనుభవాలు చెప్పండి సార్. ఇప్పుడున్న జనరేషన్ తెలుసుకుంటారు ఏమన్నా. అక్కర్లేదు, ఎవరు అభిప్రాయాలు వాళ్ళకి. అలా ఒక ఊరికే మనిషిని బట్టి చూసి చేసే మీకున్న గుడ్ ఎక్స్పీరియన్సెస్ నా ఎక్స్పీరియన్స్ నాయి సార్. ప్రజలకి మీకు నేను చేసిన- చేసినట్టుగా నువ్వు చేయరని నేను కూడా చెప్తాను వాళ్ళకి. ఆ రోజు ఏం జరిగిందని ఏదో మంచి విషయాలు. 1,00,000 ఉన్నాయి. ఆ, మీకు 1,00,000 చెప్పే టైము అంటే ఒకటి నాకు లేదు, మీకుందో లేదో అంటే తెలియదు. ఒకటి రెండు ఏదన్నా. ఇప్పుడు చెప్పినా ఆ, నేను ఎటు పోయినా అటు. ఈ రోజు కాన్స్టిట్యున్సీకి వస్తున్నాడంటే ఉమ్, ఒక దగ్గర ఒక ప్లేస్లో లంచ్ ఉండేది, 200, 500, 1000 అక్కడ టెంట్లు గింట్లు వేసి పండగ వాతావరణం ఉండేది బాబు మోహన్ వస్తే. అది బాబు మోహన్ స్టైల్ ఆఫ్ లివింగ్. అంతేగాని నేను చేసినట్టుగా అందరూ చేయమని నేను చెప్పడానికి వాడి ఇష్టం అది. ఆ 3 సార్లు ఎమ్మెల్యేగా చీఫ్ మినిస్టర్ ఎవరున్నారు సార్ అప్పుడు? చంద్రబాబు నాయుడు గారు అండి. ఉన్నారండి, చంద్రబాబు గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, ఉంటారు. ఆ పరిపాలన విషయాలు ఏమన్నా చెప్తారు మన అంతకంటే. బ్రహ్మాండం కనుకనే అంత మెజార్టీతో గెలిచిండాడు. దానికి ఎప్పుడేముందండి దానికి? మీరు ఇంత చిన్న ఎల్కేజీ బాయ్ లాగా అడిగితే ఎట్లా? అంటే కొన్ని ఆయన అడ్మినిస్ట్రేటర్ గనుకనే, ఆయన పరిపాలన అమోఘం గనుకనే అక్కడ అంత పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించారు. సీఎంగా అక్కడ కూడా పనిచేసిండు కదా, అవునండి. ఇక్కడ కూడా పనిచేసిండు కదా. అదే నిదర్శనం. బాబుమోహన్ చెప్పేది ఏముంది, మీరు అడిగేది ఏముంది? అయితే మీకును కోట శ్రీనివాసరావు చాలా సినిమాలు చూసాను సార్. వాళ్ళ అనుభవాలు అంటే మాకు బాగా అనుభవం అంటే ఈ మావగారి సినిమా ఒకటి చాలా ఉన్నాయనుకోండి, అదొకటి ఎందుకు ఏమిటి అలా. ఆ డైలాగ్లను మీరు సొంతంగా చెప్పేవారా లేకపోతే మీ క్రియేషన్ డైరెక్టర్గా చెప్పినట్టు చేశారంట? రైటర్ రాసేది ఉండేది, మేము బాగా ఇంప్రూవైజ్ చేసుకొని చెప్పేవాళ్ళం, మా ఓన్ చేసుకొని చెప్పేవాళ్ళం. లేదా డైలాగ్ని కొంచెం ఇట్లయితే బాగుంటుంది, అట్లయితే బాగుంటుంది చెప్పేవాళ్ళం. డైరెక్టరు చెప్పేది మాకు, డైరెక్టర్ చెప్పింది చేసేది. దీనికి ఇట్లా చేస్తే చూడండి ఇది ఎట్లా ఉంటుందో అని కూడా చేసేది. రెండిట్లో ఏదైనా ఒకటి పెట్టుకోండి మీ ఇష్టం అనేది. కానీ తీరా సినిమాలో చూస్తే మేము చేసిందే ఉండేది. అట్లా ఎన్ని అప్పుడు ఏంటంటే క్యారవాన్స్ అది సంస్కృతి లేదు. ఇప్పుడు ఏంటంటే క్యారవాన్ సంస్కృతి ఇచ్చింది. మీరు నాకు తెలిసినంత వరకు ఏదైనా పల్లెటూరు వెళ్తే అక్కడే అడ్జస్ట్ అయిపోవారు. ఇప్పుడు క్యారవాన్ సంస్కృతి చెట్ల కింద కూర్చునేది, చెట్ల కింద కూర్చునేవారు. అవునండి. అది అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. మేము దేనికి అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి వర్క్ చేసేది. మాకు పెర్ఫార్మెన్సే ముఖ్యం. అవునండి. పెర్ఫార్మెన్స్ అండి. ఇప్పటి వాళ్ళకి షోకులు ముఖ్యం. అంటే డబ్బులు సంపాదించాలి, ఏదో ఆస్తులు ఎవడైనా కూలీ చేసుకుంటేవాడు కూడా సంపాదించాలనే ఉంటుంది. చెనేపల్లి అని అమ్మేటోడు కూడా కోట్లు సంపాలి, నేను కూడా కారు కొనుక్కుంటే బాగానే ఉంటుంది. అంటే నాకు తెలిసింది మేము అనుకుంటున్నాం అంటే ఆ టైంలో మీరు ఆ యాక్టింగ్ మీద దృష్టి పెట్టారు కానీ డబ్బులు సంపాదించాలన్న ఆలోచన దేని మీద? తిండి మీదనే పెట్టలేదు దృష్టి. తింటే తినేది, లేకపోతే లేదు. వర్క్ 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 పనిచేసేవాడు. రోజుకి ఒక 2-3 5-6 సినిమాలు, 5 లేక 6 ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు రౌండ్ ద క్లాక్. ఇప్పుడు ఏంటంటే అంటే ఒక 3 సంవత్సరాలకు ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ అవుతాయండి. అప్పుడు రోజుకి 2-3 సినిమాలు రిలీజ్ అయిపోయి అప్పటికిప్పటికి చాలా తేడా ఉందండి. అంటే అప్పుడు మీ అప్పటికిప్పటికి చిత్ర నిర్మాణంలో అంటే తేడాలు. నేను నిర్మాతను కాదండి, నేను అంటే మీరు నటులుగా గ్రహించిన విషయాలు. నటుడుగా చెప్తున్నా కదా, నేను చేసేది మేము. ఇప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదు, ఏం తీస్తున్నారో మాకు తెలియదు. మేము పోయి చూసి మేము
అంత అవసరం లేదు కదా. ఇప్పుడు కల్కి సినిమా కానీ ప్రభాస్ గారిది కల్కి సినిమా వచ్చిందండి. అలాగే పుష్ప 2 ఒకటి వచ్చింది సార్. అవి ఆ పుష్ప 2 రాబోతుంది. పుష్ప కూడా సినిమా సూపర్ హిట్ అండి. మీరు చూసే ఉంటారు అది. చూడలేదండి. చూడలేదండి. మేము థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడక ఎన్ని సంవత్సరాలు అయిందో. మమ్మల్ని చూడనీయరండి. ప్రేక్షకులను చెడగొట్టకూడదు కనుక మేము పోము. అంతే తప్ప మాకేం ప్రిస్టేజీలు లేవు. మేము కింద నేల టికెట్లు కూడా కూర్చొని చూస్తాం. కానీ మేము పోతే సినిమా చూడరు, మమ్మల్ని చూస్తుంటారు. ఇట్లా చాలా సందర్భాల్లో ఒట్టు పెట్టుకున్నాం ఎప్పుడు రాకూడదు థియేటర్స్ కానీ. ఇక వాళ్ళు సినిమా కాదు కానీ మమ్మల్ని చూస్తుంటారు. ముందు కూర్చున్న వాళ్ళు మొత్తం ఇడి తిరిగి ఉంటారు మా సైడ్. సినిమా అటుంటుంది. అందుకని మేము ప్రేక్షకులను జడగొట్టొద్దు. వాడు సినిమా శ్రద్ధగా చూస్తేనే కదా భలే ఉందని పక్కోడికి చెప్తే పక్కోడు కూడా పోతాడు. పవన్ కళ్యాణ్ గారి మొట్టమొదటి సినిమాలో మీరు ఉన్నారు సార్. కొద్దిగా ఆ అనుభవాలు ఏమన్నా చెప్పగలరా సార్? గ్యాప్ మాకు పెద్దగా కాంబినేషన్ లేదు. కాంబినేషన్ కదా. దాంట్లో మీరు ఏ పాత్ర, జరిగిన సంఘటనలు, ఎక్కడ జరిగింది షూటింగ్? సినిమా చూడండి సార్, లేకుండా మీ టీవీలో వేయండి, అందరూ చూస్తారు. అప్పుడు ఆయన గురించి విన్నారా ఏంటి అసలు? ఎలా అంటే హీరో ఏమండి పుట్టంగానే ఏం చెప్తారు సార్? ఆయన ఫస్ట్ పిక్చర్ పాపం. ఆయన అన్న చాటు తమ్ముడు. ఏం చెప్తాం ఆయన గురించి? ఏం ఆయన మనిషే, నేను మనిషే. ఆయన యాక్టరే, నేను యాక్టరే. ఏం చెప్తాం చెప్పండి? ఏం కావాలో చెప్పండి మీకు. ఆయన ఎట్ట అన్నం తింటాడు, ఎట్ట చూస్తాడు, ఎట్ట నీళ్ళు తాగుతాడు అని చెప్పమంటారా? ఆ తర్వాత అంటే ఎక్కడ కాంబినేషన్ లేదు. మేము తర్వాత సినిమా నేను చూడలేదు. డబ్బింగ్ చెప్పేటప్పుడే మేము క్యారెక్టర్ చూసుకుంటాం, అంతేనండి. ఆ తర్వాత ఎక్కడ ఏ సినిమాలోనూ కాంబినేషన్ లేదన్నమాట. అసలు సినిమా ఇంకా ఒకటే సినిమా అంటేనే ఒకటి. అవునండి. ఇచ్చిందే ఒక సినిమా. ఆ తర్వాత ఆయన సినిమాలు పోయిన మహేష్ బాబు గారి సినిమాలు, ప్రభాస్ సినిమాలు అవి ఏమన్నా కాంబినేషన్ ఉన్నాయి సార్? వాళ్ళతో ఏమన్నా నటించిన సినిమాలు? ప్రభాస్ తో, మహేష్ బాబుతో ఆయన చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చేసి. ఆయన అనుభవాలుగా ఆయన చూసిన ఆయనతో బిహేవియర్ కానీ ఒకసారి అన్న. నేనంటే బాగా ఇష్టం ఆయనకి. తక్కువ మాట్లాడతాడు, మీలాగా సంబంధం లేని మాట్లాడు, అవసరం ఉన్నదే మాట్లాడతాడు, చాలా తక్కువగా మాట్లాడతాడు. మరి కోట శ్రీనివాస గారితో మాట్లాడుతున్నారండి ఈ మధ్యన? కోట శ్రీనివాస గారు ఈ మధ్య ఆయన హెల్త్ బాగాలేదు, ఈ మధ్య మాట్లాడాల. 5-6 నెలలు అయింది. అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. మా గురించో, మా సినిమాల గురించో టాపిక్లు వస్తాయి, మాట్లాడుకుంటాం. అది మా పర్సనల్ కదా. ప్రజలకు చెప్పేటి మాట్లాడుకోం, మా పర్సనల్ మాట్లాడుకుంటాం. ఇప్పుడు దాసరి నారాయణరావు గారు అంటే అప్పుడు జనరేషన్, అప్పుడు ఏంటంటే ఆయనే డైరెక్టర్, ఆయనే పాటలు రాశారు, ఆయనే సంగీతాలు చేసేవాడండి దాసరి నారాయణ. ఆయన దగ్గర ప్రతిభ ఉంది కాబట్టి చేశాడండి. ఆయన ప్రొడ్యూసర్గా ఉన్న సినిమాలో కూడా అంతే చేశాడు, మంది సినిమాలో కూడా అంతే చేశాడు. అవునండి. సరుకు ఉంది కనుక చేశాడు. ఇవాళ సరుకు లేనుడుగా కూడా. కె రాఘవేంద్ర గారి గురించి ఒక ఏదైనా చెప్పండి సార్. గ్రేట్ డైరెక్టర్. దాసరి గారు, రాఘవేంద్ర గారు ఇద్దరు 2 సింహాలు ఇండస్ట్రీకి. ఈవి సత్యనారాయణ గారు గ్రేట్ క్రియేటర్స్. ఈవి గారు, కోడి రామకృష్ణ గారు, వీళ్ళందరూ డైరెక్టర్లతో పనిచేసిన నేను. అందరు డైరెక్టర్స్, అందరు హీరోస్, అందరు గొప్పవాళ్ళు. నేను తప్ప, నేనేదో మామూలు. ఆ షూటింగ్ గ్యాప్లో ఇదివరకు ఏంటంటే ఇప్పుడు షూటింగ్ గ్యాప్ అంటే సార్, మీ దృష్టి తీసుకొస్తున్నాను, ఎవరు క్యారవాన్లో అనుకుంటున్నా వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతుంటారు. అప్పుడు మీరు అన్నట్టు చెట్టు కింద కూర్చోవడం, లేకపోతే టెంట్ల కింద కూర్చోవడం, అవన్నీ కూర్చుని మాట్లాడుకునేవారు సరదాగా. ఆ కబుర్లు, ఈ కబుర్లు, ఫ్యామిలీ కబుర్లు చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ కాంబినేషన్ లేదటండి. ఏం చేద్దాం మరి? అది కదా. అప్పుడు మీరు సంతోషంగా ఒక ఫ్యామిలీ ఇందాక అన్నారు కదా, ఫ్యామిలీ ఏమంటే మేము కలిసి భోంచేసే వాళ్ళం, కలిసి మాట్లాడుకునే వాళ్ళం, అందరం ఒకే దగ్గర కూర్చునే వాళ్ళం. ఇప్పుడు కల్చర్ మారింది. ఎవడు గదిలో వాడు ఉన్నట్టుగా, ఎవడు క్యారవన్లో వాళ్ళు ఉంటారు. కనీసం పలకరించుకోవటాలు కూడా ఇప్పుడు ఉండవు. ఇప్పుడు ఇది గ్రేట్ అనుకుంటున్నారు వాళ్ళు. మేము అది గ్రేట్ అనుకున్నాం. ఇది మా ఇష్టం అంటారు. అట్టెట్లా అని మేము అడగటానికి మేమెవరం? వాడి ఇష్టం వాళ్ళది. ప్రొడ్యూసర్ పెడుతున్నాడు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మాకు పెట్టకపోయినా మేము పని చేయడానికి వచ్చామనుకున్నాం, పని చేశాం. ఇక మీరు అంటే ఏదైనా చిత్రాలు ప్రొడ్యూస్ చేశారు సరే అండి? ఆ చిత్రాలు ప్రొడ్యూస్ చేయలేదు. ఒక సినిమా మా బాబు హీరోగా పని చేశాడు. అది కొంచెం నేను సహకరించాల్సి వచ్చింది కనుక కొత్త ప్రొడ్యూసర్స్ సహకరించాం, బయట వేసాం. 50 రోజులు ఆడింది, హ్యాపీ. 2వ సినిమా సొంతగా మొదలు పెట్టాను కానీ మా బాబు చేయనన్నాడు. ఇష్టం లేదు, నన్ను బలవంతంగా యాక్ట్ చేపిస్తున్నావు అంటే, సరేరా నీ ఇష్టం అని ఆపేసిన. 10 రోజులు షూటింగ్ జరిగిన సినిమాని ఆపేసిన.
ఆ తర్వాత ఆ టాపిక్ నేను ఎత్తలేదు, నా మనసుకు రాలేదు, నన్ను ఎవరు అడగలేదు మీరు తప్ప. ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి చిత్రాలలో నటిస్తున్నారు సార్? నేను 7 సినిమాలు 7-8 సినిమాలు చేస్తున్నాను. మన తెలుగు చిత్రాలే సార్, ఇంకేదన్నా మిగతా భాషలు ఉన్నాయంట? తెలుగే ఒక సినిమా మాత్రం అన్ని భాషలు. ఓకే. అది తమిళ్లో తీస్తున్నారు కానీ అన్ని లాంగ్వేజెస్. ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నాయో అన్ని లాంగ్వేజ్లు, ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో రిలీజ్ చేస్తారు. ఈ మధ్యన మీరు పాలిటిక్స్లో లేరు సార్, ఎందుకంటే మోడీ లాంటి వాళ్ళే అంత, చంద్రబాబు నాయుడు గారు ఆ ఏజ్ వాళ్ళే పాలిటిక్స్లో ఉన్నారు. మీరు వాళ్ళ స్థాయి వేరు, నా స్థాయి వేరు. ఉమ్. వాళ్లకు సొంత పార్టీలు, ప్రధానమంత్రులుగా ఆయన, ముఖ్యమంత్రి ఈయన చేసిన వాళ్ళు. నా స్థాయి చాలా చిన్న స్థాయి. ఆ, వద్దనుకున్నాను, సినిమాలు వచ్చినాయి, పని చేసుకుంటున్నాను. నా వృత్తి సినిమాయే కదా, పాలిటిక్స్ కాదు కదా. అవునండి. ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు అది చేశాము. ప్రొడ్యూసర్లు, ప్రేక్షకులు ఇది అవకాశం వచ్చింది కాబట్టి ఇది చేస్తున్నాం, అంతవరకు. అప్పుడు కామెడీ ఇప్పుడు కామెడీ చాలా మారిపోయింది సార్. అది ఇప్పుడు కామెడీ అంటే అసలు ఏంటో అర్థం అవ్వట్లేదు, కామెడీ కూడా ఉండట్లేదు అసలు. అది వాళ్ళని అడగాల, తీసే వాళ్ళను, చేసే వాళ్ళని అడగాల, నన్ను కాదు సార్, నాకు సంబంధం లేదు. అవునండి. మీ కామెడీ మాత్రం సూపర్ హిట్. మీ గురించే చిత్రాలు చూడడానికి, మీ కాంబినేషన్ చూడడానికి బాబు మోహన్ గారిని, కోట శ్రీనివాసరావు గారిని, మిగతా అందరినీ, కామెడీ వాళ్ళందరినీ చూద్దాం, బ్రహ్మానందం వీళ్ళందరూ చూద్దాం అని చెప్పి సినిమాకి వచ్చేవారండి, కొద్దిగా ఆనందంగా ఉందామని. అవును, వాల్ పోస్టర్ చూసి మా తలకాయలు ఉన్నాయా లేవో చూసి ఉన్నారు అని వచ్చేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు హీరోల కంటే మీరే హీరోలుగా భావించేవారు వాళ్ళు. మేము ఎప్పుడు భావించలేదు. మీరు కాదండి, ప్రేక్షకులు. మీరు భావిస్తే మాకేం సంబంధం? ప్రేక్షకులు మేము మామూలు బాబు మోహనే, అవును, కోటగారే, బ్రహ్మానందం అనుకున్నాం. మీరు అనుకునేది మేము అది స్వీకరించాం. మేమే ఫ్యూచర్లో పాలిటిక్స్ లో రావడానికి అవకాశం ఉందా సార్? మీ ఏమైనా జరగవచ్చు. రేపటిది ఇవాళ ఎట్లా చెప్తావు? రేపు ఉంటామో పోతామో ఏమన్నా గ్యారంటీ ఇవ్వగలరా? ఓకే అండి. ఇట్ట చూసిన వాళ్ళు అట్ట కనపడలేదు కదా మొన్న కరోనా వచ్చి. అవునండి. కనుక ఎవరు ఎప్పుడు ఏది శాశ్వతం ఎవరికీ కాదు. రేపటిది రేపే, ఈ రోజు. బయట ఒక మోటార్ సైకిల్ చూసాను సార్, యమహా RX 100 అని, చాలా కొత్తగా ఉంది సార్. అది మరి మోడల్ ఏపీ అని ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. అది ఎవరు వాడుతుంటారు సార్? మా బాబు రకరకాల బండ్లు వాడుతుంటారు. చాలా సూపర్ గా ఉందండి సార్, కొత్తగానే ఉంది అది. మొన్నటి దాకా ఒకటి ఉండే 10 లక్షల బండి, స్పోర్ట్స్ బండి అట. ఎందుకురా అంటే నాకు ఇష్టం డాడీ అన్నాడు. ఓకే అన్నాను. మా ఇంట్లో 6 కార్లు ఉంటే కూడా వాడు బండి, మోటార్ బైక్ ఒకటి ఆడ పెట్టుకొని ఉండేది. ఓకే. ఇది ఈ మధ్య కనపడుతుంది, అది కనపడట్లా. స్పోర్ట్స్ బండి ఇప్పుడు కొత్తది కనపడుతుంది. వాడు ఏది వాడికి ఇష్టమైతే అది భగవంతుడు నాకు ఇచ్చాడు కనుక ఎంజాయ్ అంటున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ అదృష్టం నాకు కలగలేదు. నేను చదువు, ఉద్యోగము, సినిమాలకు వచ్చిన దగ్గర నుంచి రౌండ్ దక్లకు పనిచేయటాలు, నేను ఎంజాయ్ చేయలేదు కనుక లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి అంటున్నాను. ఎంజాయ్ చేస్తున్నాను. నా మనవరాళ్ళగా కూడా అదే చెప్తాను. ఇప్పుడు మీకు ఒక సీనియర్ అంటే ఒక చిన్న జనరల్ క్వశ్చన్ సార్, ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ఎలా ఉంటే మంచిది అంటే వాళ్ళ పిల్లలతో, మీకు పిల్లలతో ఇప్పుడు చెప్పారు చూసారా, ఎంజాయ్ చేయమని చెప్తున్నారు. చాలా మంది సీనియర్ సిటిజన్లు ఎలా ఉండాలో తెలియట్లేదండి. కొద్దిగా మీ సజెషన్ ఇవ్వగలరా? ఏమండి, ఇది సృష్టి. వాళ్ళ పిల్లలతో ఎలా ఉండొచ్చు, పిల్లలతో ఆడుకోవాలని వాళ్ళకు కూడా ఉండాలిగా. కొడుకు కూడా ఉండాలిగా తండ్రితో ఆడుకోవాలని, కూతురు కూడా ఉండాలిగా తండ్రితో ఆడుకోవాలని. కొందరు ఒకళ్ళ తల్లిదండ్రులు అట్లా ఆడుకోవాలని అనుకున్నా అడుగు నాన్ సెన్స్ అనే పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు జనరేషన్. కనుక ఇక్కడ ఇప్పుడు కానీ అప్పుడు కానీ ఎప్పుడైనా ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. వాట్ ఈస్ దిస్, నేను చెప్పిందే చేయాలనే రోజులు కావండి. కనుక ఆ టాపిక్ మాట్లాడటమే వేస్ట్. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నాతో ఆడుకోమంటాను, మా మనవరాలు చదువుకుంటుంది, నన్ను అసలు చూడలేదు, ఇట్లా చదువుతుంది, ఆమె వాళ్ళ టీచర్ చెప్పేది వింటుంది, ఆన్సర్ చెప్తుంది. నేను ఇక్కడే ఉన్నా, నన్ను చూడలేదు, ఇప్పుడు చెప్పి చూసింది అన్నది. నేను 5 నిమిషాలు నేను పడ్డా, 1 నిమిషం ఇట్లా నవ్వింది, ఇటు చూసింది, కథం అయిపోయింది, వచ్చేసిన. ఏంటి నేను ఎంతసేపు నిలబడ్డా, వాట్ ఈజ్ దిస్, ట్యూషన్ లేదు గీషన్ లేదు, నన్ను చూసి నవ్వు అనాలన్నా నేను అంటనా? కనుక ఎవరిష్టం వారిదండి, ఎవరి స్టైల్ ఆఫ్ లివింగ్ వాళ్ళది ఉంటుంది. పూర్వం తెలుగు వాళ్ళు అంటే తెలుగు రాష్ట్రాల సినిమాలు, ఉమ్మడి కుటుంబాలు,
మంచు కుటుంబాల సినిమాలు వచ్చాయి ఇప్పుడు, సహజీవనం అని చెప్పి అంటే కో లివింగ్స్ అని, తర్వాత విడాకుల సంస్కృతి అన్నీ పెరిగిపోయినాయి సార్ ఇవి. అంటే ఊరికనే మీరు పెద్దవాళ్ళు కాబట్టి మీతో డిస్కస్ చేస్తాం. ఇప్పుడే చెప్పినాడు దానికి ఆన్సరు. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఇదంతా తెలుగుదనములో ఉండేదండి. ఆ, ఇండియన్ సంస్కృతి అండి. ఉమ్మడి కుటుంబాలు, ఉమ్మడి ఫ్యామిలీలు. మంచు కుటుంబం. ఇప్పుడు మొన్ననే మా అన్న, మా తమ్ముడు, మా పెదనాన్న కొడుకులు, మా చిన్నాన్న కొడుకులు, మా తాత అందరం కలిసి ఉంటాం ఒకటే ఇంట్లో ఇప్పటికి మేమని చెప్పాడు ఒక డాక్టర్. ఆశ్చర్యపోయినా నేను. ఉమ్, నేనున్నాను, నాకు ఒక అన్న ఒక తమ్ముడు ఉండనుకోండి, నాకు పిల్లలు, నా పిల్లలకు పిల్లలు, ఈయనకు పిల్లలు, ఈయన పిల్లలకు పిల్లలు, వీళ్ళంతా కలిసి ఒకటే ఇంట్లో ఉంటున్నారట. ఉమ్, వాళ్ళకి ఇష్టమైంది కనుక ఉన్నారు. కానీ కడివేడు మజ్జిగలో ఒక్క చుక్క పెరుగు పడిందంటే మొత్తం విరిగిపోద్దండి. కుటుంబాలు కూడా అంతే, ఒక్కరు చాలు విడగొట్టడానికి. కలిసి ఉన్నారు కనుక చెప్పుకుంటున్నాం. అదే ఇదంతా మన సంస్కృతి. అవునండి. కానీ ఇక్కడ లేదు. ఇప్పుడు రోజు రోజుకు పలసబడిపోతుంది ఈ కల్చర్ అంతా. కానీ అమెరికాలో రోజు రోజుకు పెరిగిపోతుంది. అక్కడ మన తెలుగు వాళ్ళు అనుకుంటూ, మన జిల్లా వాళ్ళు, మన పక్క జిల్లా వాళ్ళు అనుకుంటూ, నేను మొన్ననే చూశాను టీవీలో, లక్షల కుటుంబాలు అయినాయంట. ఇప్పుడు అమెరికా ఇంతకుముందు ఏదో ఒక 1000 మంది ఉండే కాడ 1,00,000 మంది అయిపోయినట. 1,00,000 ఉండే కాడ 5 లక్షలు 10 లక్షలు అయిపోయినట. థర్డ్ పొజిషన్లో ఉన్నారు అక్కడ తెలుగు ప్రజలు అమెరికాలో. అక్కడ కూడా గుళ్ళు కట్టించుకొని సాయిబాబా టెంపుల్, శ్రీరామ టెంపుల్, ఇగో భద్రాద్రి రాముడి గుడి కడుతున్నారు అక్కడ. ఆ పూజారులు వచ్చిపోయినారు. నాకు తప్పక రావాలి. ఏడనేమో గుళ్ళకే పోరు ఎవడు. కానీ అమెరికా లాంటిది అక్కడ కూడా గుళ్ళు కట్టుకొని పర్మిషన్ తీసుకున్న గవర్నమెంట్. అక్కడ పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు. ఈడేమో అన్నీ మర్చిపోయారు. ఒకప్పుడు అవన్నీ ఇక్కడ మన తెలుగుదనం అలరించేది. అట్లా మనుషులు మారుతున్న కొద్దీ, జనరేషన్స్ మారుతున్న కొద్దీ కొత్త మార్పులు వస్తుంటాయి, చూస్తుంటాం. అంతే తప్ప దాని గురించి ఆశ్చర్యపడ్డా వేస్ట్, దాని గురించి ఇంకేదో బాధపడ్డా వేస్ట్, దాని గురించి ఇంకేదో మనం ఏదో ఊహించుకున్నా వేస్ట్. మీ మాట నా మాట వినరు కానీ ఊరికనే మళ్ళాటి వాళ్ళు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళుగా మీ అనుభవంతో అడుగుతున్నాను. ఏంటంటే సంతోషంగా ఉండాలి మానవుడు అంటే ఏంటి సార్? అంటే ఇలా చేస్తే సంతోషంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. దానికి పరిమితులే లేవు. మనిషి ఆశాజీవి. ఇది చేస్తే సంతోషపడతాడు, ఇది ఇస్తే సంతోషపడతాడు కాదు. వాడు దేనికి సంతోషపడతాడో, ఎంతైతే సంతోషపడతాడు, తృప్తికి ఎండ్ లేదండి. అది ఇక సంతోషం ఎట్లుంటుంది, సాటిస్ఫాక్షన్ ఎట్లుంటుంది, ఎండ్ లేదు కదా. 10 రూపాయలు 10 రూపాయలు దీని ఉంటే ఏం పోద్ది. 1000 వచ్చినాయి అనుకో, 1000 1,00,000 ఉండొచ్చు కదా. 1,00,000 ఓ 10 లక్షలు ఉంటే, 10 లక్షలు పోయి కోట్లు ఉంటే, అట్లా ఆశలకు అంతులేని జీవితాలండి మానవ జీవితాలు. కనుక మనిషి తృప్తి పడ్డప్పుడే సంతోషంగా ఆ ఆత్మ శాంతించుద్ది. తృప్తి పడనప్పుడు, అంతం దొరకనప్పుడు సంతోషం ఏముంది, ఏడ్చుకుంటూనే పోద్ది. పుట్టేటప్పుడు ఏడ్చుకుంటూ పుడతాం, పోయేటప్పుడు కూడా ఏడ్చుకుంటూనే పోతాం. కానీ పుట్టేటప్పుడు ఏడ్చుకుంటూ పుట్టి, పోయేటప్పుడు సంతోషంగా పోతే సంతోషం. సరే, అది కొందరికి కలుగుద్ది, కొందరికి కలగదు. డైలీ రొటీన్ మీరు రోజువారీ అంటే మార్నింగ్ లేవటం, వాకింగ్ అలాంటివి ఏమి ఉంటాయి సార్? మీరు అన్నీ ఉంటాయి. నాది మంచి ఎక్సర్సైజ్ బాడీ. లేకుంటే ఇప్పుడు ఇంకా ఇంత హెల్దీగా ఉన్నానంటే అది నా చిన్నప్పటి నుంచి నేను పెరిగిన తీరు, నేను నా ఆరోగ్యాన్ని కాపాడుకున్న తీరు. నా పనిని బట్టి లేస్తాను. 4 అంటే 4ంటికే లేస్తాను, 7 అంటే 7ంటికి లేస్తాను. నేను రాత్రి అనుకుంటాను ఆటోమేటిక్గా 7కి లేవాలి రేపు అనుకుంటే 7కి నేను లేచి చూస్తాను ఎంత టైం. నేను ఎక్కడ ఉంటానో నా ఎదురుగా వాచ్ ఉంటుంది, ఇంకో అక్కడ చూసుకుంటుంటా. నా బెడ్రూమ్లో అంతే, నేను కరెక్ట్గా కళ్ళు తెరిస్తే ఎదురుగా ఉంటుంది. పైన నా హాల్లో అంతే. అట్లా అన్నీ పెట్టుకుంటాం.
మెడ్రాస్ నుంచి 6 గంటలకే ఫ్లైట్ ఉండేది హైదరాబాద్, ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు ఫ్లైట్ అని. రాత్రి 1 గంట 2ంటికి 4ంటికి పడుకుంటే కూడా మళ్ళీ 6 గంటలకెళ్ళి ఎయిర్పోర్ట్ ఉండేది. అట్లా ట్యూన్ అయినాయి మైండ్స్. కొందరు ఏదుంటా వాళ్ళ ఇష్టం, ఇష్టం వచ్చినప్పుడు లేస్తారు, ఇష్టం వచ్చినప్పుడు తింటారు, ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటారు. మేమైతే ఒక క్రమశిక్షణ, పనిని బట్టి మా మా శరీరం మోల్డ్ అవుద్ది. నా వరకు చెప్తున్నా, అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ భవిష్యత్తు ఏమన్నా అంటే కోరికలు కానీ లేకపోతే ఇలా ఉండాలి అలాగే ఏమైనా ఉన్నాయి సార్ మీకు ఏమన్నా? ఏమంటే సగం లైఫ్ అయిపోయింది, సగం ఏంటి లేదు, 75%. రేపు ఉండే గ్యారంటీ లేదని ఫస్ట్ క్వశ్చన్కే ఆన్సర్ చెప్పిన. మీకు ఏమైనా ఉందా రేపు గ్యారంటీ? నేను అంటే జీవితానికి ఏదో అంటే ఈ పేరు తెచ్చుకుందామనో లేకపోతే ఎలాగానో. ఏమండి, నేను ఇది అనుకోని తెచ్చిన పేరు కాదు, ఏది మన సొంతం కాదండి. నేను బాగా చదువుకోవాలి, ఒక మంచి ఉద్యోగం దొరికితే చాలు అనుకున్నాను. క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ ఉన్నాను. వాళ్ళకు తెలుసు, రమేష్ వాళ్ళకు కూడా. చదువుకునేటప్పుడు కూడా బాగా యాక్టివ్గా ఉండేది, గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఉండేది, అన్నిట్లో ఉండేది, నాటకాలలో ఉండేది, అన్నిట్లో ఉండేది. ఉద్యోగం దొరికించాలనుకున్నాము, ఉద్యోగం దొరికింది. నాకు తెలియదు సినిమా యాక్టర్ అయ్యాను, కళలో కూడా ఊహించినది అది. మా కుటుంబీకు, మా వంశంలో ఇటు తరాలు అటు తరాలు ఎవడు పొలిటీషియన్ అయింది లేదు. నేను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, మంత్రి అయ్యాను, ఇక టాప్ వరకు. అట్లా ఇవన్నీ నేను అనుకోని అయినవి కావండి. భగవంతుడు ఇచ్చేది, భగవంతుడు చేసేది భగవంతుడు. కనుక మనం అనుకుంటే పాటలు ఉన్నాయండి, అనుకున్నామని జరగవు అని. ఇవన్నీ ఉంది కదండి, ఇవన్నీ చాలా పాటలు మంచి మంచి వాళ్ళు రాశారు. మనం అనుకున్నాయని జరగవండి. పగటి కళలు అయితే కొందరికి కొన్ని అనుకునేవి జరగవచ్చునేమో, కానీ అందరికైతే జరగవు. మనం అనుకునేవి జరగవండి, మనం అనుకునే జరుగుతాయి. నేను అనుకోలేదండి ఏది. నేను స్టూడెంట్గా, ది బెస్ట్ స్టూడెంట్గా నేను నా జీవితం స్టార్ట్ అయ్యిద్ది అనుకోలేదు. ఉద్యోగిగా బెస్ట్ ఎంప్లాయీ అనిపించుకుంటున్నాను అనుకోలేదు. బెస్ట్ సినిమా యాక్టర్ అవుతాను అనుకోలేదు. అవి కూడా ది గ్రేట్ అనుకోలేదు. పొలిటీషియన్ నేను అసలు అనుకోలేదు. అయినా చూసిన ఇవన్నీ మనం ఊహించుకొని అవలే, భగవంతుడు ఇచ్చాడు. మీరు ఆరోగ్యంగా ఉండాలని మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాం సార్. మరొక ఫ్యూచర్లో అవకాశం మరొక ఇంటర్వ్యూ ఇద్దరు కానీ. థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఇదండి బాబు మోహన్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.